చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు తన ప్రియ కుమారుడైన, ఆత్మీయ కుమారుడైన, రక్షింపబడి మారు మనసు పొంది సేవలో ఉన్న ఆత్మీయ కుమారుడైన తిమోతికి లేఖ రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. దేవుడు కొంతమందికి కొన్ని అప్పగిస్తాడు, ఏమీ చేయకుండానే కొన్ని దేవుడు కొంతమందికి గిఫ్ట్గా ఇస్తాడు. ఇక్కడ పరిశుద్ధుడైన తిమోతికి పౌలు గారు చెప్తూ, నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ వలన కాపాడుకో. నీకు దేవుడు అప్పగించిన దానిని నీవు కాపాడుకో. ఏమంటున్నాడండి? దేవుడు నీకు అప్పగించినది, అది విశ్వాసము కావచ్చు, అది నీతి కావచ్చు. దేవుడు కొంతమందికి కొన్ని తలాంతులు ఇస్తాడు. అది పాటలు పాడే తలాంతు కావచ్చు, వాయిద్యములు వాయించే తలాంతు కావచ్చు, దేవుని మందిరంలో పరిచర్య చేసే తలాంతు కావచ్చు, అనేకులను దేవుని యొద్దకు నడిపించే తలాంతు కావచ్చు. ఈ తలాంతులను దేవుడు నీకు ఇచ్చిన ఆ మంచి పదార్థములను నీవు కాపాడుకో. దేవుడు నీకు ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మను దేవుడిచ్చాడు. ఆ దేవుని ఆత్మ ద్వారా, ఆ పరిశుద్ధాత్మ వలన దానిని కాపాడుకో. కొంతమంది దేవుడిచ్చిన తలాంతులను కాపాడుకోరు. దేవుడు కొంతమంది గిఫ్ట్గా కొన్ని తలాంతులు ఇస్తాడు, కష్టపడకుండానే కొన్ని తలాంతులను దేవుడు ఇస్తాడు. అలా దేవుడిచ్చిన తలాంతులను, దేవుడిచ్చిన కృపావరాలను, దేవుడిచ్చిన పరిశుద్ధతను, దేవుడు మనకిచ్చిన వాటిని మనము కాపాడుకునే వారమై ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏశావు అనేవాడు ఒకడున్నాడు. ఏశావు అనే ఒక అతను ఉన్నాడు. అతడు ఇస్సాకు కుమారుడు. ఇస్సాకుకు 2 కుమారులు పుట్టారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారులు 2, ఒకడు ఏశావు, ఒకడు యాకోబు. అయితే ఏశావుకు దేవుడిచ్చిన తలాంతు ఏంటంటే, జ్యేష్ఠత్వాన్ని దేవుడు హక్కుగా ఇచ్చాడు. ఏం చేశాడు? జ్యేష్ఠత్వమును హక్కుగా ఇచ్చాడు. అది యాకోబు పొందాలని తల్లి గర్భంలోనే పెనుగులాడాడు. యాకోబే ఈ జ్యేష్ఠత్వాన్ని నేను పొందుకోవాలని తల్లి గర్భంలోనే పెనుగులాడాడు. తల్లి గర్భంలోనే పెనుగులాడాడు. తన అన్నయ్యైన ఏశావు వచ్చేస్తుంటే వాడి మడిమ పట్టుకుని లాగాడు ఆపుదామని. ఆ నాపి నేను వచ్చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఏశావుకే జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చాడు. దేవుడు ఏశావుకే జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. కానీ ఆ జ్యేష్ఠత్వపు హక్కును ఏశావు పోగొట్టుకున్నాడు. ఏశావు తృణీకరించాడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్ముకొనిన. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను
వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఈ జ్యేష్ఠత్వపు హక్కు దేవుడు యోసేపుకు గిఫ్ట్గా ఇచ్చాడు. దేవుడు కృప ఇచ్చాడు. చూడండి, లోకములో ఎంతోమంది ఉన్నారు. లోకములో ఎంతోమంది బలవంతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, అందచందాలు గలవారు ఉన్నారు, ఆస్తిపాస్తులు గలవారు ఎంతోమంది ఉన్నారు. కానీ అందరికీ లేదు ఈ కృప. ఆయన వాక్యము వినే కృప, సత్యవాక్యము ఉన్నది ఉన్నట్లుగా వినే కృప అందరికీ లేదు. అందరికీ ఈ కృప దొరకలేదు. దేవుడు ఎందుకో నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి దేవుడు ఈ గొప్ప కృపను ఇచ్చాడు. అలాగే ఏశావు కూడా దేవుడు జ్యేష్ఠత్వాన్ని హక్కుగా ఇచ్చాడు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు, తృణీకరించాడు. ఒక్క పూట కూటి కోసం, కొంతమంది చిన్న పాపం కోసం దేవుడు ఇచ్చే మహిమను పోగొట్టుకుంటున్నారు. చిన్న అవిధేయత కోసం, చిన్న పాపపు ఇచ్చ కోసం దేవుడు ఎంతగా మన కోసం సిద్ధపరిచి ఉంచాడో, ఎంత మహిమను సిద్ధపరిచి ఉంచాడో, ఎంత ప్రభావమును దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడో, దానిని ఏం చేస్తున్నారంటే పోగొట్టుకుంటున్నారు, దానిని విసర్జించేస్తున్నారు, దానిని పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ ఏశావుకు దేవుడు జ్యేష్ఠత్వాన్ని హక్కును వరముగా దేవుడు ఇచ్చాడు. దాన్ని ఏం చేశాడు? కాపాడుకున్నాడా? పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఎంత దానికోసం ప్రయాసపడి కన్నీరు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకలేదు, విసర్జించబడ్డాడంట. అందుకని దేవుడు మనకిచ్చిన అది తలాంతు, అది పాటలు పాడే తలాంతు అవ్వచ్చు, లేకపోతే వాయిద్యములు వాయించే తలాంతు అవ్వచ్చు, లేకపోతే అది పరిచర్య చేసే ఏ తలాంతైనా దేవుడు మనకిచ్చిన ఆ తలాంతును, ఆ మంచి పదార్థములను మనం ఏం చేయాలంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా వాటిని కాపాడుకునే వారమై ఉండాలి. దానిని పోగొట్టుకోకూడదు. ఇక్కడ ఏశావు పోగొట్టుకున్నాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం చూడండి. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు ఏంటండి? తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్య. ఏం పోగొట్టుకున్నాడు? దేవుడు యేసు ప్రభువారు యోధాకు పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు, అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. దాన్ని యోధా కాపాడుకోలేకపోయాడు. యోధా ఇస్కరియోతు పోగొట్టుకున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో, అపోస్తలత్వములో మరొకరిని సిద్ధపరచడానికి ఇక్కడ శిష్యులు ప్రయత్నం చేస్తున్నారు. యోధాకు దేవుడు ఒక వరముగా ఇచ్చాడు. ఏంటి? అపోస్తలత్వాన్ని, పరిచర్యను దేవుడు ఒక వరముగా దేవుడు ఇచ్చాడు. కానీ దానిని కాపాడుకోలే యోధా. 30 వెండి నాణేలకు ఆశపడి ఈ పరిచర్యను యోధా పోగొట్టుకున్నాడు. ఈ మహిమను, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, అబ్బాయి ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, యోధా ఇస్కరియోతు అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఒకరోజు యేసుప్రభు వారి దగ్గరికి పేతురు గారు వచ్చి, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి, మా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా,
మాకేం దొరుకుతుంది అంటే ప్రభు ఏమన్నాడంటే, పరలోకములో 12 సింహాసనముల మీద మీరు కూర్చుని ఉండి 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు. అంటే అంత గొప్ప ప్రాముఖ్యమైన, అంత గొప్ప కృపను దేవుడు యోధాకు సిద్ధపరిచి ఉంచాడు. 12 సింహాసనం మీద కూర్చుని దేవునితో కూడా, తండ్రితో కూడా, కుమారునితో కూడా ఆ 12 సింహాసనం మీద కూర్చుని ఆ తీర్పు తీర్చే అంత అధికారాన్ని దేవుడు యోధాకు సిద్ధపరిచి ఉంచాడు. కానీ దానిని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడండి. ఈనాడు అనేకులు దేని కొరకు పోగొట్టుకున్నాడు అంటే 30 వెండి నాణేల కొరకు దేవుడిచ్చిన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. అవునండి, దేవుడు మనకిచ్చినది ఏది పోగొట్టుకున్నా తర్వాత నువ్వు ఎంత శ్రద్ధగా వెతికినా అప్పుడు చూడండి, ఈరోజు దేవుడు సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని వ్యర్థత్వానికి వాడేసుకున్నావు అనుకో, తర్వాత వెతికితే ఈ సమయం మరలా వస్తుందా? మనకి రాదు. నువ్వెంత వెతికినా, ఎంత ప్రయాసపడినా ఆ సమయం మరలా నువ్వు తీసుకురాలేవు, దాన్ని తెచ్చుకోలేవు. కాబట్టి దేవుడు మనకు ముందు మనకేమిచ్చాడో దానిని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన మంచి పదార్థములను, ఇక్కడ అదే అంటున్నాడు పౌలు గారు తిమోతితో, దేవుడు మీకు ఇచ్చిన మంచి పదార్థములను నీలో ఉన్న పరిశుద్ధాత్మని ద్వారా కాపాడుకో. మనం కాపాడుకునే వారిగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన విశ్వాసమును కాపాడుకోవాలి. ఇక్కడ చూడండి, అక్కడ ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి, ఇక్కడ యోధా ఇస్కరియోతు అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే వీరి అజాగ్రత్త, వీరి అవిధేయత. ఏమవుదలే అనే తత్వము వీరిలోకి రావటం వలన వారు ఏం చేశారంటే వాటిని పోగొట్టుకున్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మంచి పదార్థములను నీవు కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకో. దేవుడు నీలో పెట్టిన ఆ మంచి విశ్వాసాన్ని కాపాడుకో. తిమోతిలో ఉన్నది ఏంటంటే, ఒకసారి చూడండి, అది తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీ కన్నీళ్లను తలంచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడవై ఉన్నాను. నీ ఆ విశ్వాసము మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించున్నది. అది నీయందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఏముంది తిమోతిలో? ఏముంది? నిష్కపటమైన విశ్వాసం. దేవుడు మంచి పదార్థములను కాపాడుకో అని చెప్తున్నాడు. ఆ మంచి పదార్థం ఏంటంటే నిష్కపటమైన విశ్వాసం. ఏంటండి? విశ్వాసము. ఆ విశ్వాసాన్ని నీవు కాపాడుకో. ఏమన్నాడు? ఆ విశ్వాసాన్ని కాపాడుకో. మనలో ఉన్న దేవుడిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆ మంచి పదార్థాలను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసమును నీవు కాపాడుకో. ఏమన్నాడండి? విశ్వాసమును కాపాడుకో. పౌలు గారు చనిపోయే ముందంటాడు, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను. ఏమంటాడండి? నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, అదిగో నా కొరకు నీతి కిరీటము. అదే చూడండి 2వ తిమోతి పత్రిక
4వ అధ్యాయము 7వ వచనం చూడండి. మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. విశ్వాసమును ఏం చేశాడు పౌలు గారు? కాపాడుకున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, ఇదే చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి, అదే చెప్తున్నాడు. అయ్యా తిమోతి, నీలో నిష్కపటమైన విశ్వాసము ఉన్నది. నీ అవ్వయ్య అయిన లోయలోను, నీ తల్లి అయిన ఇనుకోలోను కూడా అది నివసించుచున్నది. అదే విశ్వాసము నీ యందు కూడా వసించుచున్నది. అయితే దానిని నీవు ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకో. నేను కాపాడుకున్నా, అదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో, దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటారో, వారి కొరకు దేవుడు నీతి కిరీటాన్ని దాచి ఉంచుతాడండి. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకము ఎప్పటికీ శాశ్వతమైనది కాదు. మనకు శాశ్వతమైనది పరలోక రాజ్యమే. దాని కొరకే ఎదురు చూడాలి. దాని కొరకే మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపము. ఆయనది ఉన్నవి లేనివి ఉన్నవని నమ్ముటయే విశ్వాసం. దేవుడు నీ కోసం పరలోకాన్ని దాచించాడు. ఆ పరలోకము ఉందని నువ్వు విశ్వసించాలి. నీ కొరకు దాచిన దానిని నీవు విశ్వాసపు కనులతో చూడాలి. ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. కొంతమంది అంటారు పరలోకం లేదు, ఏమీ లేదు, అదంతా ఉట్టిది, ఎవడు చూసి వచ్చాడురా పరలోకం అంటాడు పాస్టర్ గారు, లేకపోతే అదంటారు ఇదంటారు, అదంతా ఉట్టిది అని విశ్వాసాన్ని ప్రజల్లో నుండి పోగొట్టే వారిగా ఉంటారు. కానీ ఏమండి, పరలోకం అనేది నిత్యము మన కొరకు అని దేవుడు నిర్మాణకుడై శిల్పి అయి దానిని మన కొరకు కడుతూ ఉన్నాడు. దానిని ఎప్పుడు మనం విశ్వసించాలి. దానిని ఎప్పుడు కూడా మనం విశ్వసించే వారిగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని మన హృదయంలో ఏమండి కాపాడుకోవాలి. మనం విశ్వాసము ఆ మన హృదయంలో కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములో అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నీవు నడుచుకుంది. ఏమన్నాడండి ఇక్కడ? నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి, దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడి, నీ జీవితంలో దేవుడు నీకు అప్పగించినది ఏదో నీకు తెలుసు. దేవుడు నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడుకుంటే నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటావంటే, నువ్వు ఆయన మార్గంలో నడుచుకుంటే నీవు ఎక్కడ తిరిగినను ఏ పని పూనుకొనినను అన్నిటిలో నువ్వు ఎలా ఉంటావంటే వివేకముగా నడుచుకుంటావు. వివేకముగా నీ జీవితంలో నడుచుకుంటావు. ఈనాడు వివేకము లేని జీవితాలు ఎక్కువైపోతున్నాయి. వివేకము లేకపోతే ఏమంటే, వివేకము లేకుండా సౌందర్యంగా ఉన్న వివేకము లేని స్త్రీ ఎలా ఉంటుందంటే, వివేకము లేని స్త్రీ గురించి అక్కడ రాయబడి ఉంది. వివేకము లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారపు కమ్మి లాంటిదంట. ఎలాంటిది? అది బంగారపు కమ్మి. ఎక్కడున్నది? పంది ఎక్కడ పెడద్ది? అది తీసుకెళ్ళి ఏమండి మనలా బీరులో దాద్దా? చక్కగా శుభ్రంగా ఎక్కడైనా మంచి ప్రదేశంలో పెడద్దా? పంది ముక్కుకి ఉంది ఏంటి? బంగారపు కమ్మి. బంగారపు కమ్మి దేనికి ఉంది? పంది ముక్కుకి ఉంది. అది ఎక్కడ పెడితే తీసుకెళ్ళి బురదలోను
లేదా అశుద్ధములోనూ దేనిలోనూ దానిలో పెట్టేస్తుంది. వివేకము లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారపు కమ్మి వంటిదంట. ఇక్కడ అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దానిని కాపాడుకుంటే నువ్వు ఏ పని పూనుకొనినా దానిలో నువ్వు వివేకము కలిగి నడుచుకుంటావు. దేవుడిచ్చిన దానిని మనం కాపాడుకోలేకపోయామనుకో, దేవుడిచ్చిన పరిశుద్ధతను, దేవుడిచ్చిన నీతిని, దేవుడిచ్చిన విశ్వాసమును మనం కాపాడుకోలేదనుకో, అప్పుడు మన జీవితాల్లో ఏమంటే వివేకాన్ని కోల్పోతాం. ఏం చేస్తావు నీకు అర్థం కాదు. వివేకము లేని ఏమండి ఒక వ్యక్తిగా నీవు మారిపోతావు. వివేకం లేని వ్యక్తి ఎలా ఉంటాడు? పంది ముక్కుకున్న బంగారపు కమ్మి, దానికి విలువ ఉండదు, అది బంగారపు కమ్మే. కానీ అది ఎక్కడ పెడుతుంది? తీసుకెళ్ళి ఏ అశుద్ధంలోనో ఏ డ్రైనేజీలోనో ముక్కు పెడుతుంది. ఆ ముక్కు అది పెట్టేస్తుంది. వివేకము కలిగి నువ్వు బ్రతుకుతావు ఎప్పుడంటే దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు కాపాడుకున్నప్పుడు. అవునండి, దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని కాపాడుకోవాలి. ప్రార్థనలో ఆ సమయాన్ని గడపాలి, వాక్య ధ్యానంలో సమయాన్ని గడపాలి. దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు కాపాడుకుంటే నువ్వు ఎలా ఉంటావంటే వివేకము కలిగి బ్రతుకుతావు. వివేకము నీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఎవరు చూసినా నిన్ను గౌరవిస్తారు. పలానా వ్యక్తి నెంబర్ 1 రా, మంచోడు, అతనేదో అతని పని ఏదో అతను చూసుకుంటాడు, వివేకముగా అతడు బ్రతుకుతాడు అని అనేకుల మధ్య నువ్వు సాక్ష్యము పొందుకుంటావు. ఎప్పుడంటే దేవుడు నీకు ఇచ్చిన దానిని కాపాడుకుని మన జీవితాల్లో ముందుకు వెళితే మన జీవితాల్లో మనం ఎలా ఉంటామంటే ఏమండి, మన జీవితాల్లో మనము వివేకము కలిగి మనం బ్రతుకుతాం. అందుకని దేవుడు మనకిచ్చిన, అందుకనే పౌలు గారు అంటున్నారు తిమోతి దేవుడు నీకు ఇచ్చిన మంచి పదార్థాలను కాపాడుకో. విశ్వాసము నీ హృదయంలో ఉంది, అదిగో నీవు దాన్ని అంతం వరకు కాపాడుకో. విశ్వాసాన్ని కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో, నీతిని కాపాడుకో. దేవుడు మనకి కొంతమందికి గిఫ్ట్గా ఇస్తాడండి కొన్నిటిని. వాటిని మనం ఏం చేయాలంటే కాపాడుకునేవారిగా ఉండాలి. ఏశావు వలె పోగొట్టుకోకూడదు, యోధ ఇస్కరియోతు వలె పోగొట్టుకునేవారిగా ఉండకూడదు. పోగొట్టుకున్న తర్వాత ఎంత ప్రయాసపడి కన్నీరు విడిచి వెతికినా అది నీకు దొరకదు. ఆరోగ్యం పోయింది, ఏమండి, తాగాల్సినన్నీ తాగేశాడు, చూడాల్సినన్నీ చూసేశాడు, ఆరోగ్యం పోయింది, ఏమండి, శరీరంలో ఆరోగ్యం లేదు, అవస్థ పడుతున్నాడు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఎలా వస్తుంది ఆరోగ్యం? ఏం చేస్తే వస్తుంది? రాదు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నిజంగా దేవుడిచ్చిన ఆ మంచి పదార్థాలను మనం కాపాడుకునేవారిగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. నీ హృదయమును ఆయన చెప్పాను, చదువున్నాం, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టవలెనని క్రీస్తులో పాలివారమై ఉందుము. ఏమన్నాడండి? విశ్వాసమును, మీలో ఉన్న మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టాలి, పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, అంతం వరకు దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి.
విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు ఇదే చెప్తున్నాడు ఇక్కడ. పౌలు గారు అదే చెప్తున్నారు. ఏమంటున్నారంటే, తిమోతి, దేవుడు నీకు ఇచ్చిన మంచి పదార్థములను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో. మరొక మాట చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నేను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బ్రద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. కొంతమంది మనస్సాక్షి విషయమై కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బ్రద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. కాబట్టి తిమోతి, నీకు దేవుడిచ్చిన ఆ మంచి విశ్వాసమును కాపాడుకో. తిమోతికి ఏమిచ్చాడు? విశ్వాసము, ఎంతో విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసాన్ని దేవుడు తిమోతికి ఇచ్చాడు. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు నా కుటుంబంలో నా పరిస్థితిని మార్చగలడు, నా కుటుంబ స్థితిగతులను మార్చగలడు, నా బిడ్డల భవిష్యత్తును దేవుడు ఉన్నత స్థితిలోకి తేగలడు అనే విశ్వాసము నీకు ఉందనుకో. ఆ విశ్వాసాన్ని నువ్వేం చేయాలంటే కాపాడుకోవాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసమును కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన ప్రతిదాన్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి, పోగొట్టుకోకూడదు. యేసేపు వలె దేవుడు కొంతమందిని ప్రేమించి కొన్ని ఈవులను ఇస్తాడు. వాటిని ఏం చేస్తారంటే పోగొట్టుకుంటారు. అన్నీ చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటారు. ఉపయోగం ఏముంది? చేతులు కాలకముందే ఆకులు అవి పట్టుకుని గుడ్డ క్లాతో ఆకులో పట్టుకుని దించామనుకో, అప్పుడు చేతులు కాలిపోయిన తర్వాత పట్టుకుంటే ఉపయోగం ఉండదు. కాలిపోయిన తర్వాత బొబ్బలు వస్తాయి తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. దేవుడిచ్చిన దానిని, దేవుడు నీకు పవిత్రతనిచ్చాడా, పరిశుద్ధతనిచ్చాడా, దేవుడు నీకు యథార్థమైన మనసు ఇచ్చాడా, పరిచర్య చేసే గుణము నీకు ఇచ్చాడా, ఏమిచ్చాడు నీకు తెలుసు కదా. నీ హృదయంలో మంచి విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చాడా, దాన్ని కాపాడుకో, దాన్ని పోగొట్టుకోమాకు. ఎంతోమంది ఎన్నో అంటారు. ఇక్కడ చూడండి, కొంతమంది ఓడబ్రద్దలైన స్థితిలోకి వెళ్ళిపోయారంట. విశ్వాసాన్ని త్రోసివేసి, విశ్వాస విషయమై మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబ్రద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. వారిలో హుమేయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపడకు వీరిని సాతానుకు అప్పగించును. ఇక్కడ హుమై అనేవాడు, అలెగ్జాంద్రు అనేవాడికి దేవుడు విశ్వాసం ఇచ్చాడంట, మంచి మనస్సాక్షి ఇచ్చాడంట. మంచి మనస్సాక్షి ఉంటుంది కొంతమందికి. ఏదైనా తప్పు చేయాలంటే చాలా దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ వీరికి కూడా అలాంటి మనస్సాక్షి ఉండేదంట ఒకప్పుడు. ఏదైనా తప్పు చేయాలన్నా, ఏదైనా ఒక చిన్నది అపవిత్రమైనది ముట్టుకోవాలన్నా దాని విషయమై వీరు మనస్సాక్షితో ఉండేవాళ్ళంట. దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కదంట. కానీ రోజులు గడిచే కొద్దు ఎదుటివారి మాటలు విని, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన వాటిని విని వీరు విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారంట, విశ్వాస విషయంలో చెడిపోయారంట, బ్రద్దలైపోయిన పరిస్థితికి వెళ్ళిపోయారు. విశ్వాస నావ నడుస్తున్నప్పుడు బ్రద్దలైపోయింది, విశ్వాస నావ బ్రద్దలైపోయింది. అలాంటి పరిస్థితిలో ఈ హుమై అనేవాడు, అలెగ్జాంద్రు అనేవాడు చెడిపోయాడు. ఇలాగే ప్రజలు ఉన్నారు, విశ్వాసంలో చెడిపోతున్నారు, దేవుడిచ్చిన పవిత్రతను కాపాడుకోలేకపోతున్నారు, దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నారు. నా కుమారుడా తిమోతి, నీవు
కాపాడుకో. చూడండి, భక్తుడైన యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పరిశుద్ధతను ఎలాంటి పరిస్థితిలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు? ఎవ్వరు లేరు. యోసేపు నా అన్నవారు ఎవరు చుట్టూతా లేరు. కొంతమంది ఎలా ఉంటారంటే తల్లిదండ్రుల ముందు పరిశుద్ధంగా బ్రతుకుతారు, తల్లిదండ్రుల ముందు పరిశుద్ధులుగా నటిస్తారు. ఏమండి, దైవజనుల ముందు పరిశుద్ధులుగా నటిస్తారు. 10 మంది విశ్వాసుల ముందు పరిశుద్ధముగా నటిస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు వారిలో పరిశుద్ధత ఉండదు. ఆ పరిశుద్ధతను పోగొట్టుకుంటారు. కానీ యోసేపు జీవితంలో చూడండి, యోసేపును అమ్ముకున్నారు అన్నలు. ఇతడు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలో ఎవరు యోసేపుకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడో ఒక ఇంట్లో ఉంటున్నాడు, ఎక్కడో పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు యోసేపు. ఆ బ్రతుకుతున్న యోసేపు ఆ ఇంటిలో పనివాడిగా బ్రతుకుతున్నాడు. అయితే ఆ ఇంటి యజమానురాలి యోసేపు మీద కన్నేసింది. యోసేపుతో పాపం చేయాలని ఆశపడింది. అయినా యోసేపు మాత్రం పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నన్ను దేవుడు మన జీవితాల్లో ఎవరు దేవుడిచ్చిన విశ్వాసాన్ని, పరిశుద్ధతను, నీతిని ఎవరు కాపాడుకుంటాడంటే అదిగో దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉండే ప్రతివాడు తనను తాను కాపాడుకుంటాడు, తనను తాను పరిశుద్ధముగా కాపాడుకుంటాడు. ఆయన అంటున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పి యోసేపు పాపము చేయకుండా తనను తాను పరిశుద్ధముగా కాపాడుకున్నాడు. కాబట్టి యోసేపును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు. ఐగుప్తు దేశం అంతటికి ఒక ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. అదే ఒక్క దానిలో కక్కుర్తి పడినట్లయితే యోసేపు ఏమండి దేవుని కృపకు దూరం అయిపోయాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను, దేవుడు మనకిచ్చిన విశ్వాసమును, దేవుడు మనకిచ్చిన నీతిని కాపాడుకోవాలి. పౌలు గారు అదే అంటున్నారు తిమోతితో, నా కుమారుడైన తిమోతి, దేవుడు నీకు ఇచ్చిన మంచి పదార్థములను నీలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా కాపాడుకో. పోగొట్టుకోమాకు, పరిశుద్ధతను పోగొట్టుకోమాకు, నీతిని పోగొట్టుకోమాకు, యథార్థతను పోగొట్టుకోమాకు, దేవుడిచ్చిన విశ్వాసాన్ని పోగొట్టుకోమాకు అని పౌలు గారు చెప్తున్నారు తిమోతికి. ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన నీతిని, దేవుడు మనకిచ్చిన యథార్థతను కాపాడుకోవాలి. యథార్థతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి. అలా మనం కాపాడుకుంటే దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు. తిమోతితో అంటున్నాడు పౌలు గారు, తిమోతి, నా కుమారుడైన తిమోతి, దేవుడు నీకు ఇచ్చిన ఆ మంచి పదార్థాలను నీవు కాపాడుకో. యేసేపు కాపాడుకోలేకపోయాడు, ఏశావు కాపాడుకోలేకపోయాడు, ఏమండి యోధ ఇస్కరియోతు కాపాడుకోలేకపోయాడు. దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు. ఈ హుమే అనేవాడు, అలెగ్జాండర్ అనేవాడు దేవుడిచ్చిన విశ్వాసాన్ని, పరిశుద్ధతను కాపాడుకోలేకపోయాడు. మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన, మనకిచ్చిన మంచి పదార్థాలను కాపాడుకునే ఉందుముగాక, కాపాడుకునే వారిగా ఉందుదుముగాక. మన జీవితాల్లో దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలండి. దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరును ఎల్లప్పుడూ ప్రతి విషయంలో పరిశుద్ధులుగా బ్రతకండి అని దేవుడు చెప్పాడు. దేవుని పిల్లలమని చెప్పుకునే మనము పరిశుద్ధతను ఎల్లప్పుడూ కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి.
నీతిని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనము కాపాడుకుంటే ఏమండి, విశ్వాసాన్ని కాపాడుకున్న పౌలు గారికి దేవుడు నీతి కిరీటాన్ని దాచించాడంట. పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపుకు దేవుడు ఏమండి ఐగుప్తు రాజ్యములో సింహాసనాన్ని దాచి ఉంచాడు. నీ జీవితంలో కూడా నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే, ఏమండి విశ్వాసాన్ని కాపాడుకుంటే, దేవుడిచ్చిన యథార్థతను కాపాడుకుంటే దేవుడు నిన్ను తలగా మారుస్తాడు. దేవుడు నీ యొక్క జీవితంలో ఉన్నత స్థితి దేవుడు ఇస్తాడు. ఊరికే దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడండి. దేవుడు మనకిచ్చిన ఆ పరిశుద్ధతను, దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నప్పుడు దేవుడు మనలను ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు. అంతేకాకుండా చూడండి, ఒకసారి దేవుని వాక్యములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి సమాధానమను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి, ఒకటి పరిశుద్ధతను కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, 2 ఐక్యతను కాపాడుకోవాలి. ఏమన్నాడండి ఇక్కడ? 3వది ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యత కాపాడాలి. కుటుంబంలో కూడా, కుటుంబంలో భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య ఐక్యతను కాపాడుకోవాలి. సంఘములో ఐక్యతను కాపాడేవారిగా ఉండాలి. ఇక్కడదే అంటున్నాడు, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోను కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును ఏమండి, ఇక్కడ దేవుడు మనకు కలిగించిన ఐక్యమును కాపాడుకోవాలి. కుటుంబంలోనైనా మన సంఘములోనైనా ఐక్యతను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. ఐక్యత పోగొట్టకూడదు. సంఘములో ఉన్న ఐక్యతను చెడగొట్టకూడదు. ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు ఉండాలి. ఏముండాలి? ప్రేమానురాగాలి. ప్రేమతో ఒకరినొకరు సహించుకో. ఒకవేళ నీ సహోదరుని ఎడల తప్పిదము చేస్తే, నీ సహోదరుడే నీ మీద తప్పిదం చేశాడు, అనకూడని మాట అన్నాడు, చేయకూడని ఏదో ఒకటి చేశాడు, నీ దృష్టిలో నీ సహోదరుడు నీ సహోదరి తప్పిదము చేసింది, ప్రేమతో ఏం చేయాలంటే ఒకరినొకరు సహించుకోవాలి. ఒకరినొకరు సహించుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యమును మనం కాపాడుకోవాలి. ఐక్యమును కాపాడుకునే వారిగా మనం ఉండాలి. ఒకరినొకరు ప్రేమతో సహించుకునే వారిగా ఉండాలి. దుర్భాషలైనను బూతులైనను మీ నోట రాకూడదు. కొంతమంది ఏమండి రోడ్ల మీద నిలబడి బూతులే మాట్లాడతారండి బాబు. దేవుని పిల్లలే, రక్షణ పొందినోళ్ళే, మారు మనసు పొందినోళ్ళే రోడ్ల మీద నిలబడి భయంకరమైన బూతులు దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. మనం అలాగా ఉండకూడదు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ఐక్యమును మీరు ఆత్మ ద్వారా కలిగించు. ఆత్మ ఐక్యతను కలగజేస్తాడు. ఏ ఆత్మ? పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఐక్యతను కలగజేస్తాడు. కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి,
కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి, సంఘములో ఐక్యత కలిగి ఉండాలి, సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. ఒకరు పని చేస్తుంటే ఒకరు కూర్చునేవారిగా ఉండకూడదు, ఒకరు పరిచర్య చేస్తుంటే ఒకరు చూసేవారిగా ఉండకూడదు. మనమందరము కూడా ఒకే శరీరము, ఒకే శరీరంలో ఉన్న అవయవాలము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఐక్యపరచబడిన వారిగా ఉండాలి, ఐక్యతను కాపాడుకునే వారిగా ఉండాలి. నీ ఇంటిలోనైనా నీ కుటుంబంలోనైనా కొన్ని ఇంటిల్లో కొన్ని గృహాల్లో ఐక్యత ఉండదండి. భార్య భర్తకు మధ్య, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఐక్యత ఉండదు. వారు ఒకటంటే వీళ్ళు ఒకటంటారు. కానీ దేవుని పిల్లలు ఐక్యమును కాపాడేవారిగా ఉండాలండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. ఏంటి? ఐక్యతను కాపాడేవాళ్ళు, సమాధానపరిచే. ఒకరికొకరు దెబ్బలాడుకున్నారు, వారిలో మనం వెళ్ళి నొప్పేయకూడదు. మధ్యలో ఏమేయాలి? సమాధానపరచాలి, ఐక్యమును కాపాడాలి. అందుకనే ప్రభు చెప్పాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. సమాధానపరిచే వారికి దేవుడిచ్చిన ఆ యోగ్యత లాంటిది. ఐక్యతను కాపాడుకోవాలండి. సంఘములో, సహవాసములో, దైవజనుల మధ్య, సంఘానికి, కుటుంబములో, తల్లిదండ్రులకు, బిడ్డలకు, తల్లికి, ఆ బిడ్డలకు, అందరికీ, అందరూ ఐక్యతగా కలిసి దేవుని స్తుతించేవారిగా ఉండాలి, మహిమపరిచేవారిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఐక్యమును మీరు కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి. చూడండి ఒకసారి రోమాపత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధివంతులని అనుకోవద్దు. ఇక్కడ ఏమన్నాడండి? ఏడ్చువాడితో ఏడువుడి, సంతోషించువాడితో సంతోషించండి. ఈనాడు ఎలా ఉందో తెలుసా పరిస్థితులు? ఎవరైనా సంతోషిస్తుంటే ఏమండి మన కడుపుపురం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ఒక కుటుంబం సంతోషంగా ఉంది, నెమ్మదిగా ఉంది, మరొకటి ఏం చేస్తాడంటే కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, అంటున్నాడు, సంతోషించు వాడితో సంతోషించండి, ఆ సంతోషంలో పాలు పంపులు పొందండి. ఐక్యతను ఎలా కాపాడుకుంటాం? సంతోషించేవాడిని చూసి కడుపుపురం వచ్చేసి ఇక సంతోషించేవాడితో ఇక మాట్లాడవు. ఒక వ్యక్తి ఏమండి మంచిగా కుటుంబం ఇల్లు కట్టుకుందనుకో, మంచిగా ఒక ఏసీ కొనుక్కుందనుకో, ఇక నీకు వచ్చేస్తుంది. ఏమొస్తుంది? మాయ రోగం వచ్చేస్తుంది. నిజమండి, మనుషులు ఇట్లాగే ఉన్నారు. ఒక ఇంటికి మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచిగా పిల్లల్ని పెళ్ళిళ్ళు చేశారు, చక్కగా ఒక ఏసీ కొనుక్కున్నారు, ఒక మంచి గొలుసు కొనుక్కున్నారు, ఒక మంచి కారు కొనుక్కున్నారు. వారిని చూసి సంతోషించరు. లోక పరిస్థితులు అలాగే ఉన్నాయి. నువ్వు లోకస్తుడు కాదు కదా, దేవుని బిడ్డవుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డగా నువ్వు మారొద్దా? ఇంకా లోకస్తులుగానే బ్రతికితే, ఇంకా శరీరానుసారులుగానే బ్రతికితే, ఇక్కడ అంటున్నాడు సంతోషించేవాడితో సంతోషించు. వాడు సంతోషిస్తున్నాడు, కారు కొనుక్కున్నాడు. మంచిది బాబాయ్, మంచి కారు కొనుక్కున్నావు, మంచి సోదరుడా, మంచి కారు కొనుక్కున్నావు అని సంతోషించాలి. నువ్వు అడ్డ రోడ్డు దగ్గర ఉన్నావు అనుకో, ఆ కారు వేసుకొస్తున్నాడు, గబుక్కుని ఏం చేస్తాడు? ఏసీ కారులో నిన్ను కూడా ఎక్కించుకున్నాడు. ఆడిని చూసి ఏడ్చావు అనుకో, ఏడుతు వలన ఉపయోగం ఉంది. మనం ఏడుతు వలన
ఆడి అభివృద్ధిని ఆపలేంగా. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఐక్యతను ఎలా కాపాడుకుంటే సంతోషించే వారితో మీరు సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. ఎవడో బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఆ బాధలో మీరు కూడా పాలు పంపులు పొందండి. ఇది తిక్క బాగా తిరిగింది అని చెప్పి వాడిని చూసి నువ్వు సంతోషించబాక, వారిని చూసి సంతోషించబాక. ఇక్కడ అంటున్నాడు, ఆ ఐక్యతను, ఆత్మ కలిగించే ఐక్యమును మీరు ఎలా కాపాడుకుంటామంటే సంతోషించేవాడితో సంతోషించండి, ఏడ్చేవాడితో ఏడవండి, ఒకరినొకడు మనస్సు కలిగి ఏమండి, ఏక మనసు, ఒకరినొకడు మనస్సు కలిసి ఉండండి, మనస్సు కలిసి ఉండండి, అందరూ ఏక మనస్సు కలిగి ఉండండి, ఐక్యతను కాపాడుకోండి. సంఘంలో మనమందరము ఒకే శరీరము, ఎప్పుడు కూడా మనం తలంచాలి, మేమందరం ఒకటే శరీరం. కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, వర్గాలు వేరవచ్చు, అయినా మనం క్రీస్తు రక్త సంబంధులం. ఎవరు? క్రీస్తు రక్త సంబంధులం. ఈ రక్త సంబంధం మామూలు రక్త సంబంధం కంటే గొప్పది. అది ఎప్పుడు మనం గ్రహించాలి. ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు సహించుకోవాలి. మనం క్రీస్తు రక్త సంబంధులం, మనం ఒకటే అవయవాలమే ఉన్నాం. మన శిరస్సు ఎవరంటే మన ప్రభువు మనకు శిరస్సు. మనమందరము శరీరమై ఉన్నాం, ఒకే శరీరంలోని అవయవములై ఉన్నాం, ఒకే శరీరంలోని అవయవములై ఉన్నాం. ఐక్యతను మనం కాపాడాలి. సంఘములో ఐక్యతను కాపాడుకునేవారిగా ఉండాలి, ఐక్యతను కాపాడేవారిగా ఉండాలి. కొన్ని చోట్ల ఎలాగుండదంటే, కొత్తగా నూతనంగా వచ్చేవారిని కొంచెం దైవజనుడు ప్రేమిస్తాడు, దైవజనుడు వారిని ఆలనాపాలన కనుక్కుంటా ప్రేమిస్తాడు, వారితో ఎక్కువ మాట్లాడాలి. ఎందుకనంటే నూతనంగా వచ్చేవారు చిన్న బిడ్డలతో సమానం. వారిని దైవజనుడు గారవించి భుజాన ఎత్తుకోవాలి. ఆ వారితో మాట్లాడుతుంటే పాత విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? ఎప్పటి నుంచో మందిరం స్టార్టింగ్ నుంచి వస్తారు సార్, అదిగో ఇప్పుడు వచ్చిన వాళ్ళని బాగా ప్రేమిస్తున్నాడు దైవజనుడు, ఇప్పుడు బాగా వారితో ఎక్కువగా ఉంటున్నాడు అని చెప్పి ఆ ఐక్యతను పాడు చేస్తారు. ఏమండి, ఎద్దులాగా ఎదిగినాడు నానా చాక్లెట్ అంటే, ఎద్దులాగా ఎదిగాడు పిల్లోడు, అంత ఎత్తయ్యాడు. నన్ను కూడా ఎత్తుకో అంటే చిన్నపిల్లోడిని ఎత్తుకుంటాం, చిన్నపిల్లోడిని ఎత్తుకుంటాం. వాడు ఎదుగుతున్నాడు కాబట్టి ఎత్తుకుంటున్నాం. ఇప్పుడు మన చక్రవర్తుల పాపనే గౌక్కుని ఎత్తుకుంటాం. మరి మన ఈయన్ని కూడా ఎత్తుకోగలం, మా అభిషేక్ని ఎత్తుకోగలమా? ఎత్తుకోలేము. ఎందుకంటే ఎదిగిన పిల్లలే. కానీ ఇక్కడ క్రైస్తవంలో జరిగేది ఏంటంటే, నూతనంగా వచ్చేవారిని దైవజనుడు ప్రేమిస్తుంటే, నూతనంగా వచ్చేవారి మీద కొద్ది శ్రద్ధ తీసుకోవాలి. వారి కుటుంబం మీద, వారి పిల్లల మీద, వారి యొక్క పనిపాట్ల మీద, అన్నిటి మీద దైవజనుడు శ్రద్ధ తీసుకోవాలి. అలా తీసుకుంటూ ఉంటే ఈ పాతగా వచ్చిన విశ్వాసులు ఏమవుతారంటే, వీళ్ళు పార్టీ అయిపోతారు, వీళ్ళు ఒక పార్టీ అయిపోతారు. పార్టీ అయిపోయి దైవజనుడి మీద ఒక రకమైన విధానాలు, దేవుని కృపను బట్టి మన సంఘంలో అది లేదు. దేవుని స్తోత్రాలు చెప్దాం, హల్లెలూయా. అది లేదు. ఒకవేళ మీలో ఆ మనసు ఉంటే మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. మనం ఒకటే శరీరం, మన శిరస్సు మన ప్రభువే ఉన్నాడు. క్రీస్తు రక్త సంబంధులమైన మనము ఐక్యతను ఏం చేయాలంటే కాపాడాలి. నూతనంగా వచ్చేవారిని మనం ఇంకా ప్రేమించాలి. ఇదివరకే మేము చర్చికి వెళ్ళినప్పుడు నూతనంగా మనం వెళితే ఎంతో ప్రేమించేవాళ్ళండి. అక్కడున్న యవనస్తులు ప్రేమించి దగ్గరికి తీసుకునేవాళ్ళు. ఇక మనతో ఎక్కువగా కొంచెం సమయాన్ని గడిపి దైవజనుడి దగ్గర తీసుకెళ్ళి దైవజనుడితో ప్రార్థన చేయించటం,
వారితో కొంచెం వీరికి ఇలా సమస్యలు ఉన్నాయ్యా, ఇలా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయించేవాళ్ళు. అలాగ మనం ఏం చేయాలంటే నూతన ఆత్మలను దేవునికి సమీపింప చేయాలి, దైవజనుడికి సమీపింప చేయాలి. ఐక్యతను మనం కాపాడాలి. ఇక్కడ అదే అంటున్నాడు, నా కుమారుడా తిమోతి, దేవుడు నీకు ఇచ్చిన ఆ మంచి పదార్థాలను కాపాడు, విశ్వాసాన్ని కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో, ఐక్యతను కాపాడుకో. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఏమన్నాడండి ఇక్కడ పౌలు గారు? ఏం చెప్తున్నారు? కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు? సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధాన కర్తయగు దేవుడు అప్పుడు మీకు తోడై ఉంటాడు. ఏమన్నాడండి ఇక్కడ? సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, సమాధానముగా ఉండండి. అందరితో మనం ఎలా ఉండాలంటే సమాధానముగా ఉండాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఒకళ్ళు వస్తే మొహమేగబట్టి, ఒకళ్ళు వస్తే ఏమండి మూతి పక్కకు తిప్పుకుని ఉండేవారిగా ఉండకూడదు, సమాధానముగా ఉండాలి. ఐక్యమును కాపాడుట అంటే సమాధానంగా ఉండాలి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉన్నప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎలా ఉంటాడు? దేవుడు మనకు తోడై ఉంటాడు. సమాధానాన్ని మనం కాపాడుగలండి. సమాధానముగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం 1వ వచనం. ఆహా సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచునకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఎలా ఉంటుంది? ఇక్కడ అంటున్నాడు, సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలుగా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది. ఎదుటివాడికి ఒక మాట అనటానికి అవకాశం ఉండదు. సహోదరులు అంటే ఒకే ఉదరము నుండి వచ్చినవారు. నీవు నేను మనందరం క్రీస్తు ఉదరము నుండి మనం వచ్చిన, క్రీస్తు రక్తములో మనము కడగబడిన వారు. నీవు నేను మనము సహోదరులము, సహోదరీలము. ఏంటండి? ఒకరికొకరు ఏంటి? సహోదరులం, సహోదరీలం. ఎప్పుడు మనం తలంచాలి, ఆహా సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచునకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది. అదంట ఇది ఆ ఐక్యత అనేది ఎలా ఉంటుందంటే పరిమళ తైలము వలె ఉంటుందంట. ఫస్ట్ దేని మీద పోయబడింది? అది తల మీద పోయబడింది. తల అనేది శిరస్సు. ఏంటి? శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. దేనికి? ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం శిరస్సు.
ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘమునకు శిరస్సు ఆయన. ఒకసారి చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. ఏంటండి? క్రీస్తు ఏమై ఉన్నాడు? సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఈ శిరస్సు మీద పోయబడిన పరిమళ తైలము ఎక్కడికి వచ్చింది? అహరోను గడ్డము మీదకు వచ్చింది. దేనికి? గడ్డము మీదకు వచ్చిన ఈ తైలము అంగీల అంచుకు దిగజారింది. దేనికండి? ఈ శిరస్సు, సంగమునకు శిరస్సు ఎవరంటే క్రీస్తు. మనం ఐక్యతను కాపాడితే అది ఎలా ఉంటుందండి? తల మీద పోయబడి అంటే క్రీస్తు తల మీద అభిషేకించిన పరిమళ తైలము వలె అది ఉంటుందంట. అందుకని ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఏం చేయాలి? ఐక్యతను ఒకటి పరిశుద్ధతను కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మూడవది ఐక్యతను కాపాడాలి. సంఘములో ఐక్యతను కాపాడాలి. సంఘములో దేన్ని కాపాడాలి? ఐక్యతను కాపాడాలి. ఆ ఐక్యతను మనం కాపాడగలిగితే ఆ సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు తల మీద పరిమళ తైలము వలె అది ఉంటుందంట. ఆ తల మీద పోయబడిన ఆ తైలం ఎక్కడ కారింది? గడ్డము మీదకు కారింది. గడ్డం అనేది ప్రతిష్టతకు సాదృశ్యం. దేనికి? ప్రతిష్టతకు సాదృశ్యం. ప్రతిష్ఠితుడైన అహరోను తల మీద పోయబడిన గడ్డం మీద కారింది. ఆ తర్వాత దేనికి కారింది? ఏమండి? ప్రేమలో సేవకునితో నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. ఒకటి క్రీస్తుకు ఐక్యత కలిగి ఉండాలి. గడ్డం మీద కారింది దేని తైలం? సేవకునితో ఐక్యత కలిగి ఉండాలి. 3 అంగీల అంచుకు దిగజారింది. అంగీ అనేది సంఘానికి సాదృశ్యం. సంఘముతో ఐక్యపరచబడిన వారమై ఉండాలి. ఎవరైతే సంఘముతో ఐక్యపరచబడతారో, సేవకునితో ఐక్యపరచబడతారో, దేవునితో ఐక్యపరచబడతారో అక్కడ ఏముంటుందో తెలుసా? ఆశీర్వాదమును. చూడండి 3వ వచనం, 133వ కీర్తన. దిగజారిని ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవు. నువ్వు ఐక్యతను కాపాడుకుంటే సంఘములో ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఆశీర్వాదమును శాశ్వత జీవం. నీకు ఆశీర్వాదం కావాలంటే, శాశ్వత జీవం కావాలంటే ఐక్యతను కాపాడుకో. సంఘములో నువ్వు ప్రభువుతో ఐక్యత కలిగి ఉండు, దైవజనుడితో ఐక్యత కలిగి ఉండు, సంఘముతో ఐక్యత కలిగి ఉండు, సమాజముతో ఐక్యత కలిగి ఉండు, పరిశుద్ధులతో ఐక్యత కలిగి ఉండు. అప్పుడు నీ జీవితంలోకి ఆశీర్వాదము, శాశ్వత జీవము నీ జీవితంలోకి నువ్వు అనుభవిస్తావు. మన జీవితంలో ఆశీర్వాదం 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 అంటే ఎక్కడొస్తుంది ఆశీర్వాదం? ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి. భార్యకు బిడ్డలకు తల్లిదండ్రులకు, భార్యకు భర్తకు, తల్లిదండ్రులకు పిల్లలకు, వీళ్ళంతా ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ నివసిస్తుంది. మన సంఘములో ఐక్యత మనం కాపాడుకుంటే మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని మనము పొందుకుంటాం. ఆ ఆశీర్వాదం, ఆ శాశ్వత జీవాన్ని మనం పొందుకోవాలంటే ఐక్యతను మనము కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకుంటే నీ జీవితంలో దేవుడు అదుగో
నీ కొరకు సింహాసనాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నీ కొరకు ఐగుప్తు ధనాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నీ కొరకు సమృద్ధిని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. పరిశుద్ధతను కాపాడుకున్న వారికి దేవుడు దీవెనను అనుగ్రహిస్తాడు. దేవుడు సమృద్ధిని ఇస్తాడు. విశ్వాసాన్ని కాపాడుకున్న వాడికి ఏమండి, అదుగో దాచబడిన సిద్ధపరిచిన ఏమండి శాశ్వత జీవము గల దేవుని కిరీటము, జీవ కిరీటాన్ని దేవుడు దాచుంచాడు. విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళకి జీవ కిరీటము సిద్ధపరిచి ఉంది. పరిశుద్ధతను కాపాడుకునే వారికి అదుగో సింహాసనము, అభివృద్ధి, ఆశీర్వాదం సిద్ధపరిచి ఉంది. ఏమంటే ఐక్యతను కాపాడుకునే వారికి శాశ్వత జీవము, ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఈ ఆశీర్వాదాన్ని ఎవడు దొంగిలించలేడు. ఆశీర్వాదము, శాశ్వత జీవము ఎవరి మీద ఉంటుందంటే ఐక్యతను కాపాడుకునే వారికి ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనం ఐక్యతను కాపాడాలి, విశ్వాసాన్ని కాపాడాలి, పరిశుద్ధతను కాపాడాలి. అలా కాపాడుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తున్నాడు. నీ జీవితంలో నీకు ఇచ్చిన దానిని కాపాడుకో. నీకేం దేవుడిచ్చాడు? దేవుడు ఏమిచ్చాడు? కుటుంబాన్ని ఇచ్చాడా? దాన్ని కాపాడుకో. దేవుడు నీకు సమయం ఇచ్చాడా? దాన్ని కాపాడుకో. దేవుడు నీకు పరిశుద్ధతని ఇచ్చాడా? దాన్ని కాపాడుకో. దేవుడు నీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడా? దాన్ని కాపాడుకో. దేవుడు నీకు మంచి విశ్వాసం ఇచ్చాడు, దాన్ని కాపాడుకో. ఆ మంచి పదార్థాలను నువ్వేం చేయాలంటే కాపాడుకున్నప్పుడు ఉన్నత స్థితిలోకి నీవు వెళతావు. నిన్ను చూసేవారు పైకి ఎలా సింహాసనం మీద నుండి ఎలా చూస్తాడు, అలా తల ఎత్తి చూస్తాడు. అలాంటి అభిషేకము, అలాంటి కృప దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడు మనకిచ్చిన దాన్ని మనం కాపాడుకున్నప్పుడు మనము వివేకము కలిగి మనం నడుచుకుంటాం. వివేకము కలిగి నడుచుకుంటే మన కీర్తి ప్రపంచమంతటా ఏమండి విస్తరిస్తుంది. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెనందరూ కూడా ఒక్క నిమిషం